దావీదును పట్టుకొని సౌలు అంటాడు, ఈ బాలుడు అంటాడు. అంటే అంటే బైబిల్ దినాలను బట్టి, ఈ వచనాన్ని బట్టి అతని వయస్సు 40 సంవత్సరాలు, యవ్వన కాలం. ఒక యవ్వనస్తునికి ఎన్నో విధాలైన శోధనలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అంత సులభంగా యవ్వనస్తులు అంత సులభంగా ఎవరికి అర్థము చెప్పండి, అర్థము కారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్సు ఎన్నో పరిపరి విధాలుగా ఉంటుంది. అయితే ఆ వయసులో గనక జీవితాన్ని ఎలా కట్టుకోవాలా అనే దాని మీద ఈ వ్యక్తి యొక్క జీవితం కనబడుతుంది. నన్ను అడిగితే బైబిల్లో చాలా మంది వ్యక్తిత్వాలు ఉన్నాయి. అంటే ఈ బైబిల్లోన అనేక మంది వ్యక్తిత్వాల్లో టాపర్స్ నన్ను అడిగితే ఒక ఓల్డ్ టెస్టిమెంట్లో 3 దొరుకుతారు. వారిలో అంటే గ్రేడ్ 1 ఎవరంటే నన్ను డానియల్. ఎవరతను? దానియేల్. ఎంత తరచు చూశాను, దగ్గర దానియేల్ గ్రంథం మీద దాదాపు ఒక 2 సంవత్సరాలు బైబిల్ స్టడీ నేను పంచుకుంటూ వచ్చాను, మాట్లాడుతూ వచ్చాను. నేను ఎంత వెతికానో దానియేల్ మీద, నాకు అతని దగ్గర ఏ లోపము కనపడలేదు. ఎంత భూతత్వములు ఎతికినా కూడా ఆయన దగ్గర ఏం దొరకలేదు, లోపము కనపడలేదు. నంబర్ 1 అంటే బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో దానియేల్ వస్తాడు. రెండో వ్యక్తి ఎవరంటే కాలేబు. అతని పేరు ఏం పేరు? కాలేబు. మన ఇప్పుడు దానియేల్ గురించి చెప్పట్లేదు. నన్ను అడిగితే ఎక్కడ కూడా నేను ఇంతవరకు ఎక్కడ కాలేబు గురించి చెప్పంగా నేను ఎక్కడ వినలేదు. నేనైతే నాకున్న చిన్న సర్వీసులో ఇప్పుడు నాకు 32 ఏళ్ళు దేవుని నమ్ముకొని, ఈ చిన్న వయసులో నేను కాలేబు గురించి ఎక్కడ చెప్పంగా నేనైతే, మీరు ఎవరైనా విన్నారండి కాలేబు గురించి? ఎవరు చెప్పంగా విన్నోళ్ళు చెయ్యెత్తండి. నన్ను అడిగితే ఎవరు ఈ మెసేజ్ ముట్టుకోరు, ఎందుకంటే చాలా పెద్ద వృత్తాంతం. కాలేబు గురించి చెప్పాలంటే నేను పాయింట్స్గా వయసుగా రాసుకున్నాను. మోర్ దాన్ 12 సంవత్సరాలు చెప్పాలా. 12 పాయింట్లు కవర్ చేయాలంటే బైబిల్ స్టడీ అవుతుంది. గంట చెప్పలేము మనం, 1 గంటలో 2 గంటలు చెప్పలేము. అందుకని ఎవరు దాన్ని కాలేబు సబ్జెక్ట్ని ఎవరు చెప్పండి ముట్టుకోరు. అయితే కాలేబు ఈరోజు మీతో పంచుకుంటాను. ఈ కాలేబు గురించి వెళ్ళకముందు తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే యోసేపు. ఎవరతను? 1 ఎవరు? దానియేల్. సెకండ్ వచ్చి కాలేబు. కాలేబును ఎంత తరచి చూసినా లోపం కనపడలేదు, నాకు ఏది కనపడలే. సరే, మూడో వ్యక్తి ఎవరంటే యోసేపు. చెప్పండి. యోసేపులో ఒక తప్పు కనిపిస్తుంది. ఏమిటా తప్పు చెప్పండి, త్వరగా చెప్పాలా. పైరవి పెడతాడు. పైరవి అంటే ఏమన్నా రికమెండేషన్ పెడతాడు. పానదాయకునికి రిక్వెస్ట్ చేస్తాడు, నువ్వు విడుదలైన తర్వాత నా గురించి ఫరోకి చెప్పు అంటాడు. నేను ఇక్కడ మేలు చేసినా కదా, నువ్వు ఈరోజు విడుదలైపోతున్నావు, నేను ఇంకా జైల్లోనే ఉన్నాను, నువ్వు వెళ్ళిన తర్వాత రాజుగారికి నువ్వు ద్రాక్షారసం బాటిల్ కప్పు ఇస్తావు కదా, ఆ కప్పు ద్రాక్షారసం ఇస్తావు కదా, అప్పుడు ఒక్కసారి నా గురించి చెప్పవా అని రిక్వెస్ట్ చేస్తాడు. అయితే అతను వెళ్ళిన తర్వాత బైబిల్ రాయబడింది అతను మర్చిపోయాడంట. ఏమంట నేను అంటాను ఇక్కడ, ఇతను అడిగినందుకే ఇంకా ప్రిజన్ లైఫ్ ఇంకో 2 years ఎక్స్టెన్షన్ అయింది. ఎన్ని రోజులు అయింది? ఇంకా మరి 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. కాబట్టి మనం మనుషుల మీద ఆధారపడ్డామో మన ట్రైనింగ్ పీరియడ్ ఇంకొంచెం పొడుగవుతుంది. కంప్లీట్ హోల్ హార్టెడ్లీ ఎప్పుడో చిన్న నేర్చుకున్నా. నాకున్న చిన్న సర్వీస్లో నేను నేర్చుకునేది ఏంటంటే, ఇట్లా చేతులు కట్టుకుంటాను, దేవుని వైపు చూస్తాను. ఏమంటానంటే, దేవుడా నువ్వు, నీకు తెలియదా ఈ సంగతి, నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదా, నువ్వు నన్ను చూడట్లేదా, నా మాటలను వినట్లేదా, నీకు అన్నీ తెలుసు కదా అనుకొని మళ్ళీ ఇంకోటి అనుకుంటా, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటా. ఏంటి దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకొని నా జీవితాన్ని నేను దేవునికి అప్పగించుకుంటూ వస్తున్నా ఈ సర్వీస్లో. అయితే ఇప్పుడు మనము నా గురించి చెప్పడానికి రాలేదు, ఇప్పుడు కాలేబు గురించి చెప్పడానికి వస్తున్నా. అయితే కన్ఫ్యూజ్ లేకుండా కొన్ని నేను హెడ్లైన్స్ లాగా చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. రాసుకుని వెళితే నాకు నేను అప్పన్న అవుతే మీరు నాకు హెల్ప్ చేయాల. నేను బుక్ పెట్టుకొని చెప్పను కాబట్టి ఫస్ట్ మొదటిగా తీసుకుందాం. మొదటి విషయం, కాలేబులోని మొదటి విషయం. అందరు చెప్పండి, కాలేబు. దాని అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే నమ్మకమైన విశ్వాసం. చెప్పండి, లేక ఫెయిత్. సింపుల్ చెప్తాము, విశ్వాసము. కాలేబు అంటే ఏంటి? విశ్వాసం. రెండవదిగా కాలేబులో ఉన్న రెండవ ప్రత్యేకత ఏంటంటే నిండు మనస్సు కలిగిన వాడు. ఏంటి చెప్పాల, మీరు కొంచెం పలికితే నాకు హెల్ప్ చేస్తా, నేను ఎంకరేజ్ చేస్తా. చెప్పండి, నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వాడు. చెప్పండి.